హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనం మన వర్కింగ్ రూమ్ కోసం ఒక స్విచ్ బోర్డ్ని అయితే తయారు చేశాను. ఇందులో సిరీస్ ల్యాంప్ కూడా పెట్టాను. అండ్ మనకి హెవీ లోడ్స్ కాబట్టి 6 ల్యాంప్ సాకెట్లు అయితే పెట్టాను. దీన్ని ఎలా తయారు చేశానో చూపిస్తాను రండి. నేను ఒక ఫార్మికా లామినేటెడ్ షీట్ అయితే తీసుకున్నాను. దీని లుక్ చాలా బాగుంటుంది అండ్ లైఫ్ అయితే ఎక్కువ వస్తుంది మనకి. అండ్ దాన్ని నా రిక్వైర్డ్ సైజ్కి అయితే కటింగ్ చేసుకున్నాను. నెక్స్ట్ మనం సాకెట్లన్నీ పెడతాం కాబట్టి దానికోసం ట్యాంపర్ కట్ అయితే చేసుకున్నాను. ఇప్పుడు ఇక్కడ కనబడుతున్నవన్నీ ఇందులో అయితే పెట్టాలి. మొత్తం హోల్డ్ చేసిన తర్వాత ఫైనల్ అవుట్పుట్ అయితే ఇలా వచ్చింది. చూడండి ఎలా ఉందో కామెంట్ చేయండి. నెక్స్ట్ అయితే కనెక్షన్ చేయాలి. కనెక్షన్ ఎలా ఉంటుందో చెప్తాను రండి. ముందుగా నేను ఒక ఎంసీబీ అయితే తీసుకున్నాను. ఎంసీబీ నుంచి 6 ల్యాంప్ సాకెట్కి అయితే వెళ్తుంది. నెక్స్ట్ మిగతా 4 సాకెట్స్ అండ్ టెస్ట్ ల్యాంప్ కోసం ఒక స్విచ్ని అయితే యూజ్ చేస్తున్నాను. ఫస్ట్ ఫేజ్ కనెక్షన్ అయితే ఇస్తున్నాను. ఫస్ట్ మన స్విచ్ కింద టెర్మినల్కి ఫేజ్ అయితే ఇవ్వాలి. నెక్స్ట్ మన ఇండికేటర్ స్విచ్ కూడా ఒక టెర్మినల్ అయితే ఇవ్వాలి. నెక్స్ట్ మనకి ఎంసీబీ యొక్క కింద టెర్మినల్కి అయితే ఫేజ్ ఇవ్వాలి. 3 ఫేజ్లన్నీ లూప్ చేసి కలుపుకోవాలి. వీడియోలో చూపించిన విధంగా కలుపుకోండి. ఫేజ్ కనెక్షన్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ న్యూట్రల్ కనెక్షన్ అనేది చేసుకోవాలి. ఇప్పుడు అన్ని సాకెట్లు యొక్క న్యూట్రల్ అనేవి నేనైతే కలుపుకుంటున్నాను. అన్ని సాకెట్ న్యూట్రల్ అన్నీ కామన్ చేసేయడమని. ఒక టెస్ట్ ల్యాంప్ సాకెట్ యొక్క న్యూట్రల్ మాత్రం కలపకూడదు. అది ఎలా ఎందుకో మీకు వీడియో పూర్తిగా చూస్తే అర్థమైపోతుంది. చూడండి, ఇప్పుడు న్యూట్రల్ అన్నీ అయితే కామన్ అయితే చేసుకుంటున్నాను. మీరు వైర్లు వేసుకునేటప్పుడు 1 కానీ 1.5 mm కానీ వైర్లు అయితే యూజ్ చేయండి. అవి అయితే మీకు లోడ్ని అయితే పర్ఫెక్ట్గా హ్యాండిల్ చేస్తే. 2 స్క్వేర్ కూడా మీరు వేసుకోవచ్చు. నేను 2 స్క్వేర్ అయితే వేయలేదు. న్యూట్రల్ కనెక్షన్ అయితే ఆల్మోస్ట్ కంప్లీట్ అయితే అయిపోయింది. చూడండి, మన కనెక్షన్ అనేది మొత్తం కంప్లీట్ అయిపోయింది. చూడండి, ఇదైతే ఫేస్ వైర్ అనమాట. మన ఇండికేటర్కి నెక్స్ట్ మన స్విచ్కి అండ్ ఎంసీబీకి మొత్తం 3 ఫేస్లు అండ్ న్యూట్రల్ అన్నిటికీ కామన్ అనేది ఉంటుంది. మొత్తం చూడండి, కనెక్షన్ చాలా సింపుల్గా అయితే ఉంటాయి. సింపుల్గా అర్థమైపోయింది. అది మాత్రం టెస్ట్ ల్యాంప్ కోసం అది ఉంచాను. అది ఇప్పుడు మనకి ఫేజ్ అండ్ న్యూట్రల్ కనెక్షన్ అయితే అయిపోయింది కదా. ఇప్పుడు స్విచ్ కనెక్షన్ అయితే చేసుకుందాం. ఇప్పుడు ఆ ఒక స్విచ్ నుంచి నేను టెస్ట్ ల్యాంప్ అండ్ 4 సాకెట్కి అయితే ఇస్తున్నాను. నెక్స్ట్ ఆ ఎంసీబీ నుంచి 16 ల్యాంప్ సాకెట్కి ఒక దీనికే ఇస్తున్నాను. కాబట్టి ఇప్పుడు ఫేజ్లన్నీ అన్ని సాకెట్లో కలుపుకోవాలి. చూడండి, వీడియోలో చూపించిన విధంగా ఫేజ్లన్నీ ఒక సాకెట్లో కలుపుకోవాలి. నెక్స్ట్ స్విచ్ ఇంకో టెర్మినల్ ఉంటుంది కదా, మీద టెర్మినల్, అక్కడ నుంచి ఆ సాకెట్కి అయితే ఇచ్చుకోవాలి. ఇప్పుడు మొత్తం ఆ స్విచ్ నుంచి 5 సాకెట్స్ అయితే కంట్రోల్ అవుతున్నాయి. చూడండి, వీడియోలో చూపించే విధంగా కలుపుకోండి. చాలా సింపుల్గా అయితే ఉంటాయి. చూడండి, క్లోజ్లో చూడండి, ఆ స్విచ్ నుంచే మనకి మొత్తం 5 సాకెట్స్ అనేవి కంట్రోల్ అవుతున్నాయి, ఇంక్లూడింగ్ టెస్ట్ ల్యాంప్ కూడా. ఇదిగో చూడండి, ఆ స్విచ్ నుంచి ఈ మొత్తం అన్ని సాకెట్లకి, అది టెస్ట్ ల్యాంప్ సాకెట్, ఇవన్నీ నార్మల్ సాకెట్స్ 4 సాకెట్స్, మొత్తం 5 సాకెట్స్ అయితే కంట్రోల్ అవుతున్నాయి స్విచ్ ద్వారా. చూడండి, ఆ మీద టెర్మినల్ నుంచి అన్ని ఫేస్లకి కలిపేయడమే. చాలా సింపుల్ కనెక్షన్స్ అనమాట. నెక్స్ట్ మనం ఆ టెస్ట్ ల్యాంప్ ఎలా కలపాలో చూద్దాం పదండి. మొదట ఆ టెస్ట్ ల్యాంప్ ఇంకో టెర్మినల్ మిగిలి ఉంది కదా, అక్కడ నుంచి ఆ హోల్డర్కి అయితే కనెక్ట్ చేసేయడమే, అంతేనే. ఇదిగో చూడండి, ఒక వైర్ ముక్క అయితే తీసుకుంటున్నాను నేను. ఆ వైర్ ముక్క తీసుకొని అక్కడ సాకెట్లో నుంచి నెక్స్ట్ మన హోల్డర్కి అయితే కనెక్ట్ చేసుకోవాలి. చాలా సింపుల్. అది కనెక్ట్ చేసుకుంటే మన టెస్ట్ ల్యాంప్ అయితే రెడీ అయితే అయిపోతుంది. ఫైనల్గా మన కనెక్షన్ అనేవి అన్నీ కంప్లీట్ అయిపోయాయి. చూడండి, క్లోజ్లో చూడండి వైర్స్ అనేవి. నేను ముందుగా ఫేస్ అనేది మొత్తం స్విచ్ కంట్రోల్కి అయితే ఇచ్చాను, 4 సాకెట్స్ అండ్ టెస్ట్ ల్యాంప్ కూడా. నెక్స్ట్ మనకి న్యూట్రల్ మెయిన్ ఫేజ్ అనమాట. మెయిన్ ఫేజ్ 3 స్విచ్, ఒక ఇండికేటర్ అండ్ ఒక ఎంసీబీకి ఇచ్చాను. నెక్స్ట్ మనకి న్యూట్రల్ కనెక్షన్ అనమాట. మొత్తం న్యూట్రల్ అన్నీ ఒక లూప్లో అయితే పెట్టేశాను. మొత్తం 4 సాకెట్లకి పెట్టేశాను న్యూట్రల్ అయితే. చూడండి, అండ్ ఇండికేటర్ కూడా. చూడండి, చాలా సింపుల్ కనెక్షన్ అని. ఇంకో కనెక్షన్ మొత్తం అర్థమైంది అనుకుంటున్నాను. ఇప్పుడు టెస్టింగ్ అయితే చేయబోతున్నాను. ఇది నేను వాల్కి అయితే ఫిట్ చేసుకున్నాను, పర్మనెంట్ కాబట్టి. చూడండి, ఇప్పుడు సాకెట్లో టెస్ట్ అయితే పెట్టి చెక్ చేసుకుంటున్నాను. ఇప్పుడు అందులో మనకి స్విచ్ అయితే ఆన్ చేయలేదు కాబట్టి ఇప్పుడు అందులో కూడా కరెంట్ అనేది లేదు. ఇప్పుడు చూడండి, ఎంసీబీ అయితే ఆన్ చేస్తున్నాను. ఇప్పుడు ఆ ఒక్క సాకెట్ మాత్రమే ఆన్ అవుతుంది, మిగతావన్నీ ఆఫ్లో ఉంటాయి. ఎందుకంటే ఆ ఎంసీబీ హెవీ లోడ్ని హ్యాండిల్ చేస్తుంది కాబట్టి, ఏదైనా అయితే ట్రిప్ అవుతుంది కాబట్టి పెట్టాను. ఇప్పుడు చూడండి, స్విచ్ ద్వారా 4 సాకెట్స్ అనేవి కంట్రోల్ అవుతున్నాయి. చూడండి, చాలా బాగా. చూడండి, ఇప్పుడు ఆపేసాను. చూడండి, అందులో అయితే సప్లై రావట్లేదు. ఇదో చూడండి, మనకు పర్ఫెక్ట్గా కంట్రోల్ అయితే అవుతుంది. ఇప్పుడైతే టెస్ట్ ల్యాంప్ అయితే చెక్ చేద్దాం రండి. ముందుగా ఒక వైర్ని తీసుకొని మనం ఏ సాకెట్ అయితే టెస్ట్ ల్యాంప్కి ఎంచుకున్నామో ఆ సాకెట్లో మాత్రమే పెట్టండి. వేరే సాకెట్లో పెడితే షార్ట్ అయిపోతుంది. చూడండి, ఈ 2 షార్ట్ చేయాలి. షార్ట్ చేసి స్విచ్ ఆన్ చేస్తున్నాను. చూడండి, స్విచ్ ఆన్ చేసి బల్బు పర్ఫెక్ట్గా మనం
టెస్ట్ ల్యాంప్ అయితే పర్ఫెక్ట్గా వర్కింగ్ అయితే అవుతుంది చూడండి. నెక్స్ట్ మనం చేసిన కాయిల్ వైండింగ్ మెషిన్ ఉంది కదా, ఆ మోటార్ని అయితే చెక్ చేద్దాం. చూడండి, ఆ మోటార్ని అయితే చెక్ చేస్తున్నాం టెస్ట్ ల్యాంప్ ద్వారా. మనం టెస్ట్ ల్యాంప్ సాకెట్లో పెట్టుకుని స్విచ్ ఆన్ చేస్తున్నాం. ఇది చూడండి, మోటార్ వైండింగ్ పర్ఫెక్ట్గా ఉన్నాయి కాబట్టి స్విచ్ అయితే బల్బ్ అయితే గ్లో అవుతుంది. చూడండి, పర్ఫెక్ట్గా అయితే వర్కింగ్ కండిషన్లో ఉంది. ఈ వీడియో మీకు ఏమాత్రం ఇన్ఫర్మేటివ్గా అనిపించినా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి గైస్.